రామాయంపేట మండల కేంద్రంలో జొన్న రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కొనుగోలు కేంద్రంలో నాణ్యత ప్రమాణాల పేరుతో 3 లారీల జొన్నలను అధికారులు తిరస్కరించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జొన్న రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కొనుగోలు కేంద్రంలో నాణ్యత ప్రమాణాల పేరుతో 3 లారీల జొన్నలను అధికారులు తిరస్కరించడంతో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జొన్నలను రోడ్డుపై పోసి నిప్పంటించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి రైతులకు మద్దతుగా నిలిచి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడారు. 2 రోజుల్లో జొన్నలు కొనుగోలు చేయకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. రామాయంపేట మండలంలోని కాట్రియాల, పర్వతాపూర్, దంతపల్లి గ్రామాల్లో సుమారు 300 ఎకరాల్లో రైతులు జొన్న పంట సాగు చేశారు. పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో జొన్నలను విక్రయించేందుకు తీసుకురాక నాణ్యత ప్రమాణాల పేరుతో 3 లారీల జొన్నలను అధికారులు తిరస్కరించారు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రోడ్డుపై జొన్నలు పోసి నిప్పంటించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాల పేరుతో ఇబ్బంది పెట్టకుండా తాము పండించిన జొన్నలను పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి రైతుల వద్దకు చేరుకొని సమస్యను తెలుసుకున్నారు. సుమారు 4000 బస్తాల జొన్నలు నిల్వ ఉండడంతో రైతులకు న్యాయం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడారు. రైతులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో రైతులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ 2 రోజుల్లో జొన్నల కొనుగోలు ప్రారంభించకపోతే కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అధికారుల సూచన మేరకు పంట మార్పిడి చేసిన రైతులకు ఇప్పుడు ప్రభుత్వం ఇబ్బందులు కల్పించడం అన్యాయమని మండిపడ్డారు. రైతులందరూ కూడా మరి ఏఎంసీ తీసుకొచ్చి మార్కెట్ ద్వారా కొనమని చెప్పేసి రైతులు ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. మొన్నటిదాకానేమో వడ్లు కొనక వడ్లు ఓక రైతులందరూ వడ్లు పండించుకున్న రైతులందరూ కూడా ఆగమాగమై వర్షాలు పడి మొలకలు వచ్చే వరకు కూడా పరిస్థితి ఆ విధంగా ఉండే. చివరికి బీఆర్ఎస్ పార్టీ రకరకాల ధర్నాలు రాస్తారోకోలు చేసి అధికారులను అదేవిధంగా రాజకీయ నాయకులందరి మీద ఫోర్స్ పెడితే చివరికి వడ్లు కొన్నట్టు చేసిండ్రు. ఇప్పుడు కూడా జొన్నలకు 1 నెల రోజులే. రామాయణపేట మండలానికి సంబంధించి దంతపల్లి, కాట్ర్యాల, పర్వతాపూర్ ఈ 3 గ్రామాలలో అక్కడ ఉన్న తాండాల వాళ్ళు కానీ అక్కడ ఉన్న గ్రామాలు కానీ జొన్నలు పండించుకుంటారు. ఎందుకంటే మన అధికారులే వెళ్ళి పంట మార్పిడి వేసుకోండి వడ్లకు బదులు జొన్నలు పెట్టుండని చెప్తే వాళ్ళందరూ జొన్నలు పండించుకున్నారు. కానీ తీరా పంట వచ్చిన తర్వాత మాత్రం కొనే నాదులు లేకుండా పోయిండు. సెంట్రల్ గవర్నమెంట్ కొనట్లేదని చెప్పి స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒకరినొకరు మీదేసుకుంటున్నారు తప్ప ఇప్పటి వరకు జొన్నకు పండించిన రైతులకు మాత్రం దిక్కు లేకుండా పోయింది. అందుకే ఈ రోజు మరి మొన్న ధర్నా చేసినారు. అదేవిధంగా ఇవాళ కూడా కలెక్టర్ని వెళ్దామని వెళ్ళేసరికి అక్కడ ఈరోజు మొహర్రం కాబట్టి హాలిడే, కలెక్టర్ గారు లేరు. మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏఎంసీ దగ్గరకు వచ్చి ఆ జొన్నల పరిస్థితి చూస్తే ఒక 4 లారీలు కొని అక్కడికి మార్కెట్ ఆఫీస్కి పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి రిజెక్ట్ చేసినారు. ఎందుకు రిజెక్ట్ చేసినారు ఎవరికి కారణం లేదు. ఏమన్నా అంటే మట్టి పిల్లలు ఉన్నాయనిలా అని కారణం చూపెడతా ఉన్నారు. కానీ అనుకున్నంత మట్టి పిల్లలు అయితే లేవు, దాంట్లో సాఫ్గానే ఉన్నాయి జొన్నలు. నేను వచ్చి చూడడం జరిగింది. అంటే ఏదో ఒక సాకు పెట్టి జొన్నలు కొనకుండా చేయాలనేది అందులో కనబడతా ఉంది. అందుకనే మరి అధికారులను మాట్లాడడం జరిగింది, డిఎం మార్కెట్ గారితో మాట్లాడడం జరిగింది, ఎండి గారితో కూడా మాట్లాడినాం. మరి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ముఖ్యంగా మంత్రి గారితో కూడా మరి రైతుల గోసను వారి దృష్టి తీసుకెళ్లడం జరిగింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి సార్. వాళ్ళు రోడ్ ఎక్కిండ్రు, వాళ్ళకి నానా అవస్థలు పడుతున్నారు. వాళ్ళు జొన్నలు పంటలు పండించుకొని ఇక్కడ అమ్ముకోలేని పరిస్థితిలో మళ్ళీ పంట వేసుకుందామంటే కూడా అక్కడ టైం ఇయ్యక ఇక్కడ ఏఎంసీ దగ్గరనే పడిగాపులు కాసే పరిస్థితి వచ్చిందని చెప్పి మరి మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి సెంట్రల్ గవర్నమెంట్ కొంటలేదు అని చెప్పి మంత్రి గారు అంటూ మరి ఇప్పటికైతే ఈ 3 గ్రామాలకు సంబంధించిన జొన్నలు కొనే ప్రయత్నం చేస్తాం, అధికారులకు సూచన చేస్తామని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఈ రోజు మాత్రం మంత్రి గారు చెప్పిన సూచన ప్రకారం మా రైతులందరినీ కూడా ఇక్కడ ఈరోజు మరి రాస్తారోకో ధర్నా చేస్తూ ఉంటే వద్దని చెప్పి రేపు ఎల్లుండి మండే వరకు మాకు సానుకూలమైన నిర్ణయం రాకపోతే మాత్రం మేము కలెక్టర్ గారి దగ్గరకు రాస్తారోకో తీవ్రమైన ఉద్యమాన్ని మాత్రం చేస్తాం. ఎందుకంటే రైతులకు అంత జొన్నలను అమ్మక అట్లనే పెట్టుకోవడం అనేది, అంత పంటను
మరి నేలపాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. రైతులందరూ ఆగమ్య గోచరంగా ఆగమాగం అయిపోతారు కాబట్టి వారి తరఫున నిలిచి ఆ 3 గ్రామాలకు సంబంధించి కలెక్టర్ దగ్గర కూడా వెళ్తాం. డెఫినెట్గా అంటే మేము ఉద్యమాన్ని కూడా ఉధృతం చేయాల్సిన పరిస్థితి కొనేంత వరకు కూడా తప్పకుండా ఏదో ఒక రూపకంగా మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. కానీ మాకు మరి మంత్రి గారు చెప్పిండ్రు కాబట్టి ఆ మంత్రి గారు కనుక కొంటాము అని మనం అడిగినందుకు మరి మనం ఇంత గోసపడుతున్నందుకు కొంటామని అన్నారు. చూద్దాం, వారికి కూడా ఒక 2-3 రోజుల టైం, 2 రోజులు ఇవాళ వరకు రేపటి వరకు నిర్ణయం వస్తుందో చూద్దాం. తర్వాత మాత్రం ఇప్పుడే వాళ్ళ పోలీసు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్గా చలో కలెక్టరేట్ పోయి కలెక్టర్ గారికి కూడా అక్కడనే మేము ధర్నా కూడా చేస్తామని చెప్పి